ఏం రాసురా ఇది? అన్ని తప్పులే ఉన్నాయి. ఏం చదువుతున్నాను? మమ్మీ ఎంత మంచిది, డాడీ నన్ను కొట్టిందని మమ్మీ కూడా ఏడుస్తుంది. అన్ని తప్పులే రాస్తున్నావుట. ఏం చదువుతున్నావురా? ఈ నెల జీతంలో మిగిలిన పైసలు లెక్క పెట్టి ఇంట్లో పెట్టు. ఎన్ని పైసలు? శ్రద్ధ నీకు లెక్క పెట్టడం వచ్చారా? మమ్మీ నన్ను పైసలు లెక్క పెట్టమంటుంది. అలా కొన్ని ఒక 500 తీసుకుంటా. లెక్క పెట్టడం వచ్చు మమ్మీ. అయితే పొయ్యి మీద కుక్కర్ ఉంది, 4 విజిల్లు వచ్చేదాకా లెక్క పెట్టి పొయ్యి బంద్ చేసా. నెయ్యండి అమ్మా, మీరు ఏం చెప్తా చేస్తా. సరే తీసుకో. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏం చేయాలి? అమ్మయ్యా, 500 రూపాయల కూలి మిగిలింది. నువ్వు డాడీకి చెప్పకు. నువ్వు డాడీకి చెప్పకపోతే ఈ 100 నీకు సగం నాకు సగం. సరే, ఇది తీసుకోపోయి 50-50 తీసుకురాపో. ఏ మమ్మీ, నీకు సగం నాకు సగం 50-50, ఓకేనా? డాడీ డాడీ, బయట కుక్కలు అమ్ముతురు, మనం ఒకటి కొనుక్కుందామా? ఎందుకురా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతావా? నిన్ను పెంచుకోవడం ఎక్కువ అంటే ఇంకో కుక్కను తెచ్చి పెంచుకోవాలనా? పాప, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అమ్మా? ఈ ఇల్లు నాకు తెలిసినట్టుగా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నాకు పరిచయం ఉన్నట్టుగా, వీళ్ళందరితో ఏదో బంధం ఉన్నట్టుగా, ఈ ఇంట్లో నేను చాలా రోజులు ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఎవరినైనా పెద్దవాళ్ళని పిలువమ్మా, వాళ్ళు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడితే నాకు ఏదైనా గుర్తుకొస్తుండొచ్చు. మమ్మీ, డాడీ మళ్ళా తాగొచ్చిండే. ఏం దేవులాడుతున్నావురా? నా 10 రూపాయలు పోయినాయి డాడీ. ఏడవైనాయి? అక్కడ బెడ్రూమ్ లో పోయినాయి. బెడ్రూమ్ లో పోతే గిడ దేవులాడుతున్నావు మరి? బెడ్రూమ్ లో చీకటి ఉంది, కనిపిస్తలేదు, అందుకే దేవులాడుతున్నా. 24 గంటలు తింటూనే ఉండు, 24 గంటలు పండుకొనే ఉండు, 24 గంటలు బుక్ పట్టుకునే కూర్చో. మమ్మీ, నేను బయటకు పోయేస్తా. 24 గంటలు బయటనే ఉండు, 24 గంటలు ఇంట్లోనే కూర్చో. మొన్న నీకు దాచిపెట్టమని 20,000 ఇచ్చిన, భద్రంగా పెట్టినవా? అవును, ఇంట్లో భద్రంగా పెట్టినా. ఇంట్లో పెడితే దొంగలు పడతారు. దొంగలు పడతారనే తాళం వేసి తాళశే కూడా తెచ్చిన. తాళం మంచిగా వేసినావు గానీ తాళం బలగొట్టి కూడా పోతారు దొంగలు. అది నాకు తెలుసు, అందుకే తాళం కూడా తెచ్చిన. మమ్మీ, ఫ్యాన్ ఎందుకు తుడుస్తున్నావు ఇప్పుడు? మన ఇంటికి చుట్టాలు వస్తారు, అందుకే తుడుస్తున్నా. చుట్టాలు ఏమైనా ఫ్యాన్ మీద కూర్చుంటారా? ఏం లేదు కదా దీని కింద. చూడు చూడు డాడీ, మంచిగా లోపల మంచం కింద ఏం లేదు, అయినా ఆటలు ఆడుతురు నాతోని. నాకేం తెలియదు డాడీ, మమ్మీ చెప్పింది మంచం కింద పాముందని. పోయిరా 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 పోయిరా.